ఓం నమో నారాయణాయ. దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన యాత్రల్లో త్రిరంగ దర్శనం ఒకటి. కేవలం ఒకే రోజులో కావేరీ తీరంలోని 3 రంగనాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడమే ఈ త్రిరంగ దర్శనం. దీనినే బ్రహ్మానంద దర్శనం అని కూడా అంటారు. ఈరోజు మేము ఎంతో పవిత్రమైన త్రిరంగ దర్శనం చేస్తున్నాం. దీనికోసం మేము తెల్లవారుజామున 4 గంటలకే నిద్రలేచి భక్తితో పూజలు ముగించుకొని ఆ రంగనాథ స్వామి ఆశీస్సులతో ఈ యాత్రని మొదలు పెడుతున్నాము. మా మొదటి గమ్యం శ్రీరంగపట్టణంలోని ఆదిరంగ ఆలయం. సూర్యోదయానికి ముందే స్వామివారిని దర్శించుకోవాలని మేము ఎంతో వేగంగా బయలుదేరాము. మేము అనుకున్న సమయానికే శ్రీరంగపట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయానికి చేరుకున్నాము. కానీ ఇక్కడికి వచ్చాక మాకు ఒక పెద్ద సర్ప్రైజ్. ఆలయం దగ్గర భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. తెల్లవారుజామునే ఇంతమంది భక్తులు ఉంటారని మేము అస్సలు ఊహించలేదు. క్యూ లైన్లు చాలా పొడవుగా ఉన్నాయి. సమయం తక్కువగా ఉంది. ప్రయాణం చాలా దూరం. అయినా సరే ఆ స్వామి కృప ఉంటే మేము అనుకున్న సమయానికి 3 ఆలయాలను దర్శించుకుంటామని నమ్ముతున్నాము. చివరికి మా దర్శనం పూర్తయింది. ఆలయం వద్ద రద్దీ ఎక్కువగా ఉన్నా కేవలం గంటన్నరలోపే మేము ఆ రంగనాథ స్వామిని దర్శించుకున్నాము. ఆ స్వామిని చూడగానే అలసటంతా మరిచిపోయాము. ఆదిరంగం నుండి సుమారు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న మధ్యరంగం వైపు మా ప్రయాణం సాగుతోంది. ఈ యాత్రలో కేవలం భక్తి మాత్రమే కాదు, సమయ పాలన కూడా చాలా ముఖ్యం. మేము మధ్యరంగం చేరుకున్నాము. ఇక్కడ స్వామివారు చాలా అందంగా యవ్వన రూపంలో దర్శనమిస్తారు. అందుకే ఆయన్ని జగన్మోహన రంగ అంటారు. ఇక్కడ కూడా మాకు సర్ప్రైజ్. ఇక్కడ కూడా భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం పునర్నిర్మాణంలో ఉంది. అందుకే స్వామివారి అసలు విగ్రహాన్ని పక్కనే ఉన్న ఒక చిన్న ప్రదేశంలో ఉంచారు. ఆలయ పనులు జరుగుతున్న భక్తులు మాత్రం పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ఇక మా యాత్రలో అత్యంత కీలకమైన భాగం మొదలవుతుంది. ఇక్కడి నుండి సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమిళనాడులోని శ్రీరంగం వైపు మా సుదీర్ఘ ప్రయాణం మొదలవుతుంది. చివరికి మేము శ్రీరంగం చేరుకున్నాము. సుమారు ఇప్పుడు సరిగ్గా 7:30 గంటలైంది రాత్రి. మధ్యరంగం నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి అతి కష్టం మీద ఇక్కడ చేరుకున్నాము. మాకు చాలా ఆతృతగా ఉంది. ఎందుకంటే రాత్రి 8:30 గంటల కల్లా ఆలయ ప్రవేశం ముగిసిపోతుంది. భూలోక వైకుంఠంగా పిలిచే ఈ శ్రీరంగం ఆలయం చాలా పెద్దది. భారీ గోపురాలు, వేలగేల చరిత్ర ఉన్న క్షేత్రంలో సూర్యాస్తమం తర్వాత స్వామిని దర్శించుకోవడం ఒక అద్భుతమైన అనుభూతి. శ్రీరంగ ఆలయం ఇప్పుడు ఒక వెలుగుల లోకంగా కనిపిస్తుంది. వైకుంఠ ఏకాదశి దగ్గర పడడంతో ఆలయం అంతా రంగుల విద్యుత్ దీపాలతో ఎంతో అందంగా అలంకరించారు. చివరికి సుమారు రాత్రి 9:30 గంటలకు ఆ రంగనాథ స్వామిని దర్శించుకున్నాము. ఆదిరంగంలో మొదలైన మా ప్రయాణం మధ్యరంగంగా దాటి అంత్యరంగంలో స్వామివారి పాదాల చెంత ముగిసింది. ఒక్క రోజులో 3 రంగాలను దర్శించుకోవడం వల్ల కలిగే తృప్తి మాటల్లో చెప్పలేనిది. ఇది కేవలం యాత్ర కాదు, ఓ దివ్య అనుభూతి.
మా ఈ పవిత్ర త్రిరంగ దర్శన యాత్ర ఇక్కడితో పూర్తయింది. ఒక్క రోజులో 3 రంగనాథ క్షేత్రాలు దర్శించుకోవడం మాకు కలిగిన గొప్ప అదృష్టం. ఈ అద్భుతమైన ప్రయాణంలో మాతో పాటు ఉన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికి సెలవు. ఓం నమో నారాయణాయ.